ఎస్సీలను ఏబిసిడి వర్గాలుగా విభజించి దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని రాయలసీమ మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు అనంతరత్నం మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన దళిత మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత గిరిజనులపైన దాడులను అరికట్టాల్సిన ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రద్దు చేసిన 27 సంక్షేమ పథకాలను వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేశారు. మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసము మీరు ఎక్కడ కమిటీ లేదు, మరి కాశ్మీర్ విషయంలో మరి దాని విషయంలో కమిటీ లేదు, మరి ఏబిసిడి వర్గీకరణ విషయానికి మాత్రమే ఈ కేంద్ర ప్రభుత్వాలు కమిటీసి కాలయాపన చేస్తున్నాయి. మాదిగల జీవితాలపైన అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నుండి మరి దళితుల పైన ఎక్కడ పడితే అక్కడ దాడులు, మానభంగాలు, రేపులు, మరి అదేవిధంగా మరి మా యొక్క సప్లాన్ నిధులను అన్నిటినీ మన నవరత్నాలకు ఆడుకుంటున్నారు. మరి ఈరోజు ఎవరైనా ఎస్సీలను ఆర్థికంగా నష్టపడితే వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదవుతుంది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల నుండి మా యొక్క నిధులను అన్ని దుర్వినియోగం చేసి మరి మా కడుపులు కొడుతున్నాడు కాబట్టి ఆయన పైన కూడా చట్టం ప్రకారంగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో 2000 సంవత్సరంలో ఏబిసిడి వర్గీకరణ చేస్తే మరి మాదిగలు దాదాపు కంటే 50,000 మంది మాదిగలు ఉద్యోగ అవకాశాలు పొందినారు. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు నిన్న పత్తికొండలో మాదిగలకు నేను అండదండ ఉండి అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతోనైనా కానీ కొట్లాడి ఏబిసిడి వర్గీకరణ చేస్తా అన్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు మన గతంలో చేసినాడు, ఇప్పుడు చేసినాడు. మరి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి మన కిరణ్ అన్యాయం చేస్తున్నాడు. కాబట్టి దళితులారా ఒకసారి ఆలోచించండి. రేపు రాబోయే దినాలలో ఓటు అనే ఆయుధంతో మనము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటే మన దళితులకు మాదిగలకు భవిష్యత్తు ఉంటుంది. లేదంటే గాన మనం రోడ్ల పైన భిక్షాల మాదిరి అవుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అనంతరత్నం మాదిగ, రాయలసీమ మాదిగ దండోరా అధ్యక్షుడు.